కూడి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో మీ అందరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థన కూడికలో ప్రాముఖ్యంగా ఇప్పటి వరకు దేవుని యొక్క కీర్తనల ద్వారా ఆయన గణపరుస్తూ వచ్చాము. వాక్యపట్టణంలోకి వెళ్తే ఈరోజు అంశం ఏంటంటే ప్రార్థన అంటే బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. అయితే ప్రార్థించిన వారికి ఏ మేలు దొరుకుతుంది, ప్రార్థించకపోతే మేలులు ఉంటాయా ఉండవా అనేది గమనిస్తే ప్రార్థన అనే అంశం మీద ఒక 2-3 మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. అసలు ప్రార్థన చేయటం వల్ల ఏం దొరుకుతుంది, ఏం జరిగిద్ది, అసలు చేయకపోతే ఏంటి? ప్రార్థన అనే మాటకి ఒక చాలా ప్రాముఖ్యత ఉన్నది. అది మన యేసయ్య కూడా ప్రార్థన చేస్తాడు. ఆయన ఎలా చేశాడు, ఆయన ఏ సమయంలో చేశాడు, ఎలాంటి పరిస్థితుల్లో చేశాడు అనేది గమనిస్తూ వస్తే ఆయన మార్కు సువార్త 1వ అధ్యాయం 31వ వచనం. 1వ అధ్యాయం 35వ వచనం. 35వ వచనం. పెందలకాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఈయనెవరయ్యా అంటే ఒక సేవకుడు కాదు, ఒక విశ్వాసి కాదు, లేకపోతే బైబిల్ గ్రంథంలో ఉన్న శిష్యులైతే అసలే కాదు. ఈయనెవరు? సాక్షాత్తు యేసయ్య. ఎప్పుడు లేచాడంటండి? చీకటిగా ఉండగానే. ఈరోజు ప్రార్థన చేయడానికి మనకి చాలామందికి విసుగు. ఎలాంటి విసుగు అంటే, ప్రార్థనకు వచ్చిన తర్వాత ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామనంటే అటు సర్దుకొని ఇటు సర్దుకొని కాళ్ళు మడతలేసుకొని ఇప్పుడేగా కూర్చోబెట్టింది మళ్ళీ ప్రార్థన అంటాడేంటి? ఇలాంటి విసుగులు కొంతమందికి. ఈ విసుగు చేత ఏమవుతున్నారంటే ప్రార్థన చేయడానికి కూడా చాలా ఆయాసకరంగా మార్చబడుతుంది ప్రార్థన అనేది. ఒక పాట పాడమంటే సూపర్గా పాడేసేయచ్చు. ఒక సాక్ష్యం చెప్పమంటే ఏడ్చి గట్టిగా చెప్పి ప్రభు నాకు ఈ కార్యం చేశాడని చెప్తారు. ప్రార్థన విషయానికి వచ్చేసేసరికి పెదాలు, నాలుక స్పందించవు, అసలు నోట్ల నుంచి మాటలే రావు. ప్రార్థన అంటే ఏం లేదు, మన హృదయంలో ఉన్నది దేవునితో చెప్పుకొనుటే ప్రార్థన. పెద్ద భాషలు, పెద్ద పాఠ్యాంతరాలు వెతుకోవాల్సిన అవసరం లేదు. ప్రార్థన, ఎవరు ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు? చాలామంది ఏమంటారంటే నత్తి పెదవులు కలిగిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు అని అంటారు. వాళ్ళకి ప్రార్థన చేయడం వచ్చు, కానీ ఏంటంటే సిగ్గు. కానీ ఇక్కడ యేసయ్య ఏం చేశాడనంటే పెందలకాడనే లేచి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి. అరణ్య ప్రదేశం అంటే ఏంటి? ఎవరు లేని ప్రదేశం. ఇప్పుడు మనం అరణ్యానికి వెళ్ళాలంటే మిమ్మల్ని వెళ్ళమని చెప్పను, కానీ ఏంటంటే ఆ సమయంలో యేసయ్య దూతలు పైకి కిందకి దిగుతూ వెళ్తూ మన విజ్ఞాపనలు మోసుకొని పోవచ్చు ఉంటారు. అలాంటి సమయంలో ప్రార్థన చేస్తే మనకు దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ ఈ రోజుల్లో ప్రార్థన అనే విషయానికి వచ్చేసేసరికి చాలా చిరాకుగా ఉండిద్ది. అలాగే ఇక్కడ యేసయ్య కూడా అరణ్య మార్గంలోనికి పోయి ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నాడు. శోధనలో పడకుండా ఉండాలి. అప్పటికి ఈయన ఏం చేస్తాడు? దయ్యాలు వెళ్ళగొట్టి, ఆ పట్టణం పేరు ఏదో ఉందో చెప్తా, కపెర్నహూములోనికి వెళ్ళి అక్కడున్న దయ్యాలు వెళ్ళగొట్టి అక్కడున్న రోగుల్ని శుద్ధులుగా చేసి వారి కొరకు ప్రార్థనలు చేసి యేసయ్య ఆ రాత్రి నిద్రపోయి తెల్లవారుజామున చీకటిగా ఉండగానే, అంటే మన భాషలో చెప్పుకోవాలంటే 3 లేక 4 జాములు ఉంటాయి మనకి. ఒకటి 6 నుంచి 9, 9 to 12, 12 to 2, 3, 3 to 6. ఈ సమయాల్లో 6 నుంచి 9 గంటల వరకు ఎవరు తిరుగుతారయ్యా అంటే వ్యభిచారులు తిరుగుతూ ఉంటారు. ఎవరు దొరుకుతారా ఏంటా అని చెప్పి. తర్వాత 9 నుంచి దొంగలు తిరుగుతూ ఉంటారు. అక్కడి నుంచి దయ్యాలు తిరుగుతూ ఉంటాయి. 3 గంటల నుంచి యేసయ్య దేవదూతలు
యేసయ్య సంచరిస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో ప్రార్థన చేస్తే మనకి ఏ మేలైనా చేయకు మానుతాడు దేవుడు. కానీ అలాంటి సమయంలో ఏం చేస్తాం తెలుసా? 11 గంటలు 12 గంటల వరకు మన పనుల కోసం ప్రయాసపడి అటు వెళ్ళొచ్చి ఇటు వెళ్ళొచ్చి అప్పుడే వస్తాడు తాగొచ్చిన కొడుకు ఇంటికి. డోర్లు కొడతా ఉంటాడు, అమ్మని లేపుతూ ఉంటాడు, భార్య పిల్లల్ని లేపుతూ ఉంటాడు. వీడి కోసం ప్రయాసపడి వీడితో గొడవ పెట్టుకొని దేవుడి సంగతి పక్కన పెట్టేసేస్తాం. అసలు ప్రార్థన అనేసరికి చెయ్యం. ప్రార్థన చేయబడి పాపం అంటారా అయ్యా అని అంటే పాపమే, నేననే మాట కాదు. బైబిల్ గ్రంథంలో చూపిస్తే బాగుంటుంది కదా. 1 సమూయేలు 12:23 1 సమూయేలు గ్రంథం 12:23 యెహోవాకు విరోధముగా పాపం చేసినవాడు నగుదను అని ఈ మాట ఎందుకు అంటాడనంటే ప్రార్థన చేయుట మానుట వలన. ఎవరంటారు ఈ మాట? సమూయేలు గారు అంటారు. అయ్యా ప్రార్థన చేయకపోతే పాపమా అంటే పాపమే. గొప్ప ప్రవక్త సమూయేలు గారు. ఆయన ఆషామాష ప్రవక్త కాదు. ఈయన డైరెక్ట్ యేసయ్యతో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఏ బాబు, నువ్వు పలానా రాజు దగ్గరికి వెళ్ళు, పలానా మంత్రుల దగ్గరికి వెళ్ళు, పలానా అధికారుల దగ్గరికి వెళ్ళు అని యేసయ్యతో మాట్లాడే వ్యక్తే. ఈయన ఎదుట నేను ప్రార్థన చేయకపోతే, ప్రార్థన చేయటం మానేస్తే, అసలు మానేస్తే అని ఉంటుంది. మానేస్తే అనంటే ఇంతకుముందు చేసేవాడనే కదా అర్థం. ఇప్పుడు చేసే వ్యక్తులే, ప్రార్థన చేసే వ్యక్తులు మానేస్తే ఏమవుతుందంట? పాపం. నువ్వు ఎవరిని చంపాల్సిన అవసరం లేదు ఈరోజు. అసలు ధర్మశాస్త్ర గ్రంథం చాలా వరకు భయపెట్టిద్ది అని అంటారు, కానీ క్రొత్త నిబంధన గ్రంథమే చాలా భయపెట్టిద్ది. యేసయ్య ఏం చేశాడు తెలుసా? ఒకప్పుడు పాపానికి బలిగా చాలా గువ్వల్ని, ఎడ్లని, పావురాలని బలి పశువులుగా అర్పించేవాళ్ళు. యేసయ్య వీళ్ళు మంచి నటీనట్లు అని తెలిసి ఆయనే ఏం చేశాడు? నరరూపానికి ధరించి మానవుడిగా భూమి మీదకి వచ్చి మన కొరకు ప్రాణక్రయధనంగా మార్చబడ్డాడు. ఆయన మార్చబడిన తర్వాత ఏం చేశాడు తెలుసా? ఒకప్పుడు వ్యభిచారం చేస్తే పాపం, ఇప్పుడు చూస్తేనే బాగుంది అనుకోవడమే వ్యభిచరించినట్లే. ఒకప్పుడు నరహత్య చేస్తే పాపం, ఇప్పుడు పక్క నుండి ఈ కోడి సావా, ఈ కోడి పెంచిన ఆమె సావా అంటుంది ఒక ఆమె. ఈ మాటకే ఆమె సావమని ఏం కోరుకుంటుంది. కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే, గతంలో మనం విన్నాం, నాలుక అనేకమైన వాటికి దారి తీసిద్ది అని చెప్పి ఒక మెసేజ్ విన్నాం. ఆ మెసేజ్లో ఏం చెప్తారనంటే, రీసెంట్గా సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది ఇది. ప్రపంచంలో జంతువుల నాలుకలతో మనుషుల నాలుకలతో పోల్చుకుంటే 2వ స్థానంలో పులి నాలుక ఉంది. అదేం చేసిద్దంటే, అది తినడానికి కూడా పళ్ళను ఉపయోగించదు, దంతాలను కానీ తన చీల్చగలిగిన పళ్ళను కానీ ఉపయోగించదు. ఏదన్నా మృగాన్ని చంపి తినాలి అని అంటే చర్మాన్ని కూడా నాలుకతో తీసేసిద్దంట. అంత షార్ప్గా ఉండేది పులి నాలుక. కానీ ప్రపంచంలోనే అది 2వ స్థానంలో ఉందంట. 1వ స్థానం ఎవరిదో ఉందో ఆలోచించారా? మనుషులది కూడా కాదు, కానీ ముఖ్యంగా శాస్త్రవేత్తలు చెప్పింది అయితే ఆడవాళ్ళని చెప్పారు. మీరేమనుకోవద్దు, ఆడవాళ్ళని చెప్పారు. మనుషుల కంటే అనేదానికంటే కూడా ఆడవాళ్ళకి కేటాయించారు. ఎందుకంటే వాళ్ళ నాలుక అంత షార్ప్ అనమాట. కానీ దెబ్బలు వాళ్ళకి పడతాయి అంటే పడవు. వీళ్ళు గొడవ పెట్టుకుంటారు, వీళ్ళు కావలసినంతగా అరుస్తారు. ప్రార్థించే విషయానికి వచ్చేసరికి నాలుక బలహీనమైపోద్ది. ప్రార్థన విషయానికి వచ్చేసరికి నాలుక రాదు. నాలుక నత్తిగా మెలికలు తిరిగిపోతూ ఉండిద్ది. అయితే ప్రపంచంలోనే 1వ స్థానంలో ఉన్న వాళ్ళ నాలుక ఏమైందంట? ప్రార్థన విషయానికి వచ్చేసేసరికి ప్రార్థన రావట్లా. ఇక్కడ ఏంటి? మొదటిగా ప్రార్థన చేయకపోవడమే పాపం. 2వ మాటగా చూస్తే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీ పత్రిక ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా విన్నపములను దేవునికి తెలియచేయుడి. దేని విషయంలో చింతించాల్సిన అవసరం అస్సలు లేదు. ఈ మాట సాక్షాత్తు
పౌలు గారు చెప్తూ ఉంటాడు సంఘానికి, మీరు ఏ విషయం గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఈ మాట ఏ పరిస్థితుల్లో ఉండి చెప్తాడంటే, ఆయన రోమ్ పట్టణంలో ఈయన్ని జైల్లో పెట్టేస్తారనమాట. ఈ పత్రిక ఈ ఫిలిప్పీ సంఘానికి అందిద్దో లేదో కూడా నాకు తెలియదు. ఆయనకు వచ్చింది అనుమానం, అందిద్దో లేదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఈ గ్యాప్లోనే నన్ను చంపేసేయచ్చు వీళ్ళు. అలాంటి పరిస్థితుల్లో శ్రమల్లో ఉండి ఈయనున్న బంధకాలు ఎలాంటివంటే, ఈయనకి 6 గస్తీ, ఉదయం 2, మధ్యాహ్నం 2, సాయంత్రం 2. ఎలా ఉండేవాళ్ళు అంటే, ఈయన ఒక మాట అనడానికి లేదు, పౌలు గారిని ఒక దెబ్బ కొట్టడానికి లేదు. వీళ్ళు చేయాల్సిన పనల్లా ఒకటే, ఆయనకేసిన సంకెళ్ళు పట్టుకొని కూర్చొని ఉండటం, ఆయన నిల్చుంటే నిల్చొని ఉండటం. వీళ్ళు చేసేదల్లా ఒకటే, గస్తీ అంటే ఏంటి? ఉన్నోడు ఎక్కడికి పోకూడదు, ఆడిని బయటకు పోనీయకుండా చూడటమే గస్తీ అని. ఇలా పెట్టిన వ్యక్తులకి ఈయన ఏం చేస్తున్నాడంటే సువార్త చేస్తాడు. సువార్త ఎలాగా అంటే, సువార్త భారం కలిగినోడు నోరు మూసుకొని అస్సలు ఉండలేడు. వీళ్ళ కోసం ప్రార్థన చేస్తూ, వీళ్ళ కోసం విజ్ఞాపనలు చేస్తూ, వీళ్ళ కోసం ఏం చేస్తున్నాడంటే సువార్త చెప్తూ ఉన్నాడు. సువార్త చెప్తూ ఉంటే 6,000 మంది రక్షిస్తాడు. 6,000 మందిని రక్షిస్తాడు. ఈ రక్షించిన గ్యాప్లో ఏం జరిగిందంటే, ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఏమని? ప్రభువా, ఫిలిప్పీ సంఘస్థులకు ఈ పత్రిక చేరాలి, ఫిలిప్పీలందరికీ ఈ పత్రిక చేరాలి, ఇదే నా భారం, నేను చనిపోయే లోపల ఈ పత్రిక వాళ్ళకి అందించబడాలి అని చెప్పి ఇస్తాడు. ఎందుకు ఇచ్చాడు? మనకు వాక్యం చెప్తున్న పౌలు గారు, మన కోసం సువార్త చేసిన పౌలు గారిని తీసుకొని చెరసాల్లో వేశారు. ఈ చెరసాల నుంచి ఆయన బయటికి రావాలి అని అంటే మామూలు విషయం కాదు. రోమ్ పట్టణం అంటే నిలబెట్టి చంపేస్తారు కూడా వాళ్ళు. కానీ అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు కృంగిపోతూ ఉంటే వీళ్ళకి రాస్తున్నాడు, మీరు ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపములు చేయుడి. ఎందుకు ఈ మాట అన్నాడు? ప్రార్థన ఎందుకు చేసుకోవాలి? ప్రతి విషయంలోనూ నా కోసం ప్రార్థన చేయండి అని అన్నాడు ఆయన. ప్రతి విషయంలో యాచనలో నా గురించి చేయండి అని చెప్పాడా? ఈరోజు సేవకులు కూడా ఏం చెప్తారంటే, అమ్మ ప్రార్థన చేసుకోండి అమ్మా, మీకోసం నేను ప్రార్థన చేస్తాను అని అంటే, ఈయనేమో సరేనమ్మా ప్రార్థన చేస్తాను అని అన్నాడు కదా అని చెప్పి 2 భార్యాభర్తలు విడిపోయారంట. విడిపోతే యవనస్తులు వాళ్ళ తల్లిగారు చెప్పిందంట, అయ్యా నా కూతురు మా ఇంటి దగ్గరే ఉంటుంది, మల్లుడు దేశదిమ్మర్లా తిరుగుతున్నాడు, పట్టించుకోవట్లేదు ఎవరో, నా కూతురు కొన్ని సంవత్సరాలకి ఇక్కడే ఉంది, పిల్లల్ని పెట్టుకుని ఉంటుంది, అవమానాలు నిందలు వస్తున్నాయా అని చెప్పి సేవకుడు చెప్తే, ఆ సేవకుడు పాపం కన్నీరు మున్నీరు అయిపోయాడంట. అంటే ఆమె బాధ అంతలా చెప్తుంది, నేను మీకు ఏదో కొద్దిగా చెప్తున్నా కానీ ఆమె బాధ అంతలా ఉంది. తర్వాత కూతురు రానే వచ్చింది, మనవరాలు రానే వచ్చింది. వాళ్ళు కొద్దిసేపు చెప్పారంట. ఈ సేవకుడికి ఏంటంటే ప్రేమ ఎక్కువ. యేసయ్య ఎలా ప్రేమించాడు అందరినీ, సేవకుడు కూడా అందరిని అలాగే ప్రేమిస్తాడు, లేకపోతే సేవకుడు అవ్వడు. కాబట్టి సేవకుడు ఏం చేశాడంటే, వీళ్ళ మాటలు చాలాసేపు ఓపికగా విని అమ్మా ఆడు పెద్ద గండోడై ఉంటాడు, ప్రార్థన వల్ల తప్ప ఏం చేసినా ఆడు వెనక్కి తిరిగి రాడని చెప్పి ఏం చేసిందంటే, సేవకుడు ఏం చేశాడంటే, మీరు ప్రార్థన చేసుకోండి, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా, పలానా రోజు కేటాయించుకొని ప్రార్థన చేద్దామని చెప్పి సేవకుడు డేట్ చెప్పి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసి ఉదయాన్నే ఫోన్ చేసి, అమ్మ నేను ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థన చేస్తాను, కుదిరితే మీరు అక్కడుండి ప్రార్థన చేయండి, లేకపోతే ఇక్కడికి రండి అన్నాడంట. ఆమందంట, అయ్యా నేను అక్కడికి రాలేనులే, పిల్లలు ఉన్నారు కదా, ఇక్కడుండి ప్రార్థన చేస్తాము అని అన్నారంట. ఇప్పుడు సేవకుడు ఏం చేశాడు? ఉపవాసం ఉన్నాడు. ఆయనకు అవసరం అసలు? ఇప్పుడు పౌలు గారు ఇక్కడ ఏం చెప్తున్నారనంటే, ప్రార్థన చేసుకోండి అని చెప్తున్నాడు. ఆయన కోసం ఏం చెప్పలా, మీకోసం, మీ కుటుంబాల కోసం మీరు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి ప్రతి విషయంలో అని అన్నాడు. కాబట్టి చెప్తున్నా, వీళ్ళు ఇది కూడా ఒక సమస్య కదా అని చెప్పి సేవకుడు కడుపు కట్టుకొని ప్రార్థన చేయడం మొదలు పెడితే ఈయన ప్రార్థించిన 10 నిమిషాలకి అల్లుడు వచ్చేసాడు ఇంటికి. దేవునికి స్తోత్రం చెప్దామా? సేవకుడు ప్రార్థించిన 10 నిమిషాలకి ఇక అత్తగారి హడావుడి మొదలైంది. సెంటర్కి వెళ్ళింది, మినుములు తెచ్చింది, ఫాస్ట్గా ఆయనకు కావాల్సిన గారెలు, చికెన్ తెచ్చింది, చికెన్ గారెలు వేసి పెట్టింది. ప్రార్థన చేసిన తర్వాత 2-3 రోజులకి అయ్యగారు అక్కడికి వెళ్తే
ఈడు ఎక్కిన మంచం దిక్కుండా తింటున్నాడంట. అర్థమైందా? ఈడు ఎక్కిన మంచం దిక్కుండా నడి మంచంలో కూర్చొని వీడికి పెట్టిందే పెట్టి ఆడికి ఎగిటొచ్చే వరకు పెట్టారు. ఒకరోజు చికెన్ పెట్టారు. వచ్చిన 10 నిమిషాల తర్వాతకే పాపం అయ్యగారికి తెలియదుగా ఈయన ఏం చేస్తున్నాడు. పాపం మంచిలు కూడా తాగున్నాడు ఆయన. ఆడు చెప్పిన బాధలు విని ప్రార్థన చేసి ఈయన వచ్చేసేసరికి వీడికేమో అల్లుడికి ఏం చేస్తున్నారు, నచ్చిన కూరలు పెడుతున్నారు. అయ్యగారు వెళ్ళారు, అమ్మా ప్రార్థన చేశాము ధైర్యంగా ఉండండి అని చెప్దామని బయలుదేరి వెళ్ళారు. ఈయన గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి ఎవడో కనపడుతున్నాడు. ఎవడ్రా ఈడు ఆడ చూసినట్టుందని చెప్పేసి అయ్యగారు అనుకుంటుంటే వీడికి పెట్టిందే పలావు పెట్టి అమ్మా తిండి తింటున్నాడు వీడు. అయ్యగారు అనుకున్నాడంట, నా కడుపు కాల్చిందేమా, వీడికి మాత్రం ఏవో పెడుతుంది అని చెప్పి లోపలికి వెళ్ళి అమ్మ వందనాలమ్మా అంటే, వందనాలు అయ్యగారు, స్తోత్రాలు అయ్యగారు ఏంటి ఇప్పుడు వచ్చి వందంట. మీకు అర్థమైందా? ప్రార్థన చేసిన ఆయన ఏమైపోయాడు? ఇప్పుడు ప్రార్థన చేసిన ఆయన చేదైపోయాడు. అసలు ఏంట ఇప్పుడు వచ్చి నువ్వు మళ్ళీడొస్తే అందంట. అసలు ప్రార్థన చేసిన ఎవడి కోసం? అసలు వచ్చినోడి సంగతి వదిలిపెట్టేసి, అయ్యా మీరు ప్రార్థన చేశారు, దేవుడు కృప చూపించారు, వీడికి ఒక దర్శనం కలిగించి భయం పుట్టించి ఇక్కడ తీసుకొచ్చాడు అన్నది చెప్పాల్సింది పోయి ఎందుకు వచ్చి అంటుందంట. మీన మొన్న ఏడిపాము కానీ ఇప్పుడు వీళ్ళ ఆనందం చూసి ఇది ఆనందం కాదు, అసలు ఇది ఆనందం కాదు. మొన్న బాధపడ్డ బాధే నిజమైన బాధ, మొన్న బాధపడ్డ బాధే కరెక్ట్, వీళ్ళకి అదే ఉండాలనుకుని వెనక్కి వచ్చాడంట. అమ్మ వందనాలు వెళ్ళేసి వస్తాను అన్నాడంట. నేను కలుస్తాలయ్యా ఖాళీగా లేనందంట. మళ్ళీ ఏది వంటగదిలో నుండి అయ్యగారు వచ్చారు, వందనాలు కిటికీలో చూసి వందనాలు అని చెప్పి స్తోత్రాలయ్యా వందనాలయ్యా అంది. మళ్ళీ ఏమంటది, నేనేమో మందిరం కాడకొచ్చి కలుపుతాలయ్యా అంది. లోపలికి రమ్మల్ని అయ్యగారిని కూడా. ఈయన కూడా 2 అడుగులు వేసాడు పాపం, ఎవడా అని చెప్పి చూద్దామని. ఈయనంతా గమనించుకొని ఇంటికి వచ్చి, ప్రభా తప్పు నాదేనయ్యా, నువ్వు వెళ్ళమల్లా. నేను వెళ్ళి వాళ్ళ బాధల మొత్తాన్ని నేను అడిగి తెలుసుకొని ఇక్కడికి వచ్చి నేను బాధపడ్డాను చూడు, తప్పు నాదే. ఒకటి ప్రార్థన చేయకపోవడం పాపం అయితే, రెండోది ప్రార్థన చేసి పాపమైంది. మీకు అర్థమైందా? అంతకుముందు ప్రతి ఆదివారం వచ్చేవాళ్ళు అంటే వీళ్ళు ప్రార్థనకి, ప్రతి ఆదివారం, ప్రతి మంగళవారం, లేదా బుధవారం, శనివారాలు ఎక్కడ కూటాలంటే అక్కడికే ముందీళ్ళే వచ్చి స్తోత్రం చెల్లి. ఇప్పుడు స్తోత్రం లేదు, గీత్రం లేదు, వెళ్ళిపో పాస్టర్ గారు అని అంటుంది. అక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ పౌలు గారు కూడా అదే చెప్తున్నాడు, ప్రతి విషయంలోనూ. చూసారా, కృతజ్ఞత లేని వారైపోతే ఇలాగే ఉండిద్ది. ఫిలిప్పీ సంఘానికి అంత భారంతో రాయాల్సినంత అవసరం ఏంటనంటే, ఈయన జైల్లో ఉన్నాడని ఫిలిప్పీ సంఘస్థులకు బాధ అయితే పౌలు గారు ఏం చెప్తున్నాడు తెలుసా? నేను జైల్లో ఉన్నందుకు మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన పరిచర్య అంటే సువార్త ప్రకటించుకోవడం. ఆయన దేవుడు ఎక్కడున్నా వాడుకుంటున్నాడు. ఏ విషయంలో అయినా దేవుడు, ఏ బంధకాల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి శోధనలో ఉన్నా ప్రార్థన చేయడం మానాడా? మానలా. అలాంటి వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదించడా? కాబట్టి మొదటిగా ప్రార్థన చేయకపోతే ఏం వచ్చిందండి మనకి? పాపం. శ్రమలో ఓర్పు, నిరీక్షణ, సహనం ఇవన్నీ ఉంటాయి. కానీ ఫిలిప్పీ సంఘస్థులు భయపడతారేమోనని చెప్పి విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు కదా, ఇంక మన జీవితాలు ఇంతేనని అనుకుంటారేమోనని దిగులు పడతారని చెప్పి ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాపూర్వకంగా ఉండండి, మీ యాచనలు దేవునికి అప్పగించండి, మీ విజ్ఞాపనలు దేవుని చెంతకు చేర్చండి అని ప్రార్థన చేయండి అని చెప్తాడు. ఈరోజు మనం కూడా ప్రార్థన చేయడానికి ఇష్టపడితే దేవుడు మన పట్ల కార్యాలు చేయగలిగిన దేవుడు. 3వ మాట చూద్దామా? ఇప్పటి వరకు ఏం చెప్పాను? ప్రార్థన చేయకపోతే పాపం అని చెప్పాను. ప్రార్థన చేస్తే ఏ విషయంలో చేయాలి? ప్రతి విషయంలో చేయాలి. అయితే మనం ఎటుపోయినా, ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, పనులే చేసినా, చేతి పనులు దేవుడిచ్చినా, ప్రయాణమై వెళ్తూ ఉన్నా కానీ దేవునికి, ప్రభువా నేను వెళ్తున్నా, నా మార్గంలో నువ్వు తోడుగా ఉండు అని చెప్పి ప్రతి విషయంలో, ప్రతి చిన్న విషయంలో ప్రార్థన చేసుకొని ఉంటే అది మనకు దీవెనకరంగా మార్చబడుద్ది. 3వ మాట ఆయన ప్రార్థన చేయకపోతే దేవుని చేత నడిపించబడమని ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన చాలా గొప్ప సేవకుడు అనమాట. వీళ్ళందరికీ ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాడు.
యేసయ్య ముందే చెప్తాడు. ఏమనో తెలుసా? నువ్వెంతన్నా ప్రకటన చేయి, నువ్వేదన్నా చెప్పు, నిన్ను ఇరగబోస్తారు వాళ్ళు, ఒక్కడ మాత్రం మారడు. నువ్వేదన్నా చెయ్యి, ఎంతన్నా ప్రార్థన చేయి, నువ్వే వాక్యం అన్నా చెప్పు, వాళ్ళ గురించి ఎంత ప్రార్థన అన్నా చేసినా ఉపయోగం లేదు. ఎవడు నీ మాట వినరు. యేసయ్యే చెప్పేస్తాడు, యెహోవా తండ్రి డైరెక్ట్గా చెప్పేస్తాడు. ఇప్పుడు ఈయన ఏం చేయాలా? ప్రార్థన చేయాలా, మానేయాలా? వాక్యం ప్రకటించాలా, ఆపేసేయాలా? ఈయన కర్తవ్యం, ఈయన భుజస్కంధాల మీద ఉన్న భారం ఏంటి? వాక్యాన్ని ప్రకటించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. ఈయన అదే చేస్తాడు. మీకు గనక మీరు ఒక కారు కొనుక్కోవాలని ఆశపడ్డారు, లేదా ఒక ఇల్లు కట్టుకోవాలని ఆశపడ్డారు అనుకో, యేసయ్యతో మీరు ముఖాముఖిగా మాట్లాడి, యేసయ్యా నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను అని అంటే, నువ్వు కట్టలేవు సత్య లోపల అని యేసయ్య చెప్పాడు అనుకో, అసలు మీరు ప్రార్థన చేస్తారు? రేపు నుంచి ప్రార్థన సంగతి అట్టుంచు, బైబిల్ గీబులు మొత్తం రోడ్డు మీద రావు. ఒక ఆమె అదే చేసింది, మామూలు విషయం కాదు. ఎలాగంటే ఒక వచనం వచ్చిందంట, యెహోవా ఇల్లు కట్టంచిన ఎడల వ్యర్థం. ఏమా ఆ వాక్యం దగ్గర ఏం పెట్టిందంటే దువ్వెన పెట్టింది. దువ్వెన ఎందుకు పెట్టిందనంటే, పలానా సమయంలో సిద్ధాంతం వస్తానన్నాడు, వీడు ప్లాన్ ఎత్తాడు, ఇచ్చిన తర్వాత ఇల్లు కట్టాలి అని అనుకుంది. సిద్ధాంతం వచ్చాడు, ఇంటి ప్లాన్ ఇచ్చాడు, ఇల్లు కట్టడానికి స్టార్ట్ చేసి పునాది వేసింది, ఫిల్లర్స్ పోసింది. ఇక అడుగు నుంచి అడుగు కూడా కదలతలే ఇల్లు, అడుగు నుంచి అడుగు కూడా కదలతలే ఇల్లు. ఆయన పెళ్లి చేసింది ఎవరంటే పాస్టర్ గారు. పిల్లలు ప్రార్థన చేసి ఉద్యోగాలు వచ్చేదాకా ప్రార్థన చేసింది పాస్టర్ గారు. పిల్లలు ఉద్యోగాలు చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకునే దాకా వచ్చింది పాస్టర్ గారు. కావాల్సింది ఎవరైనా ఆ సమయాల్లో పాస్టర్ గారు. ఇల్లు కట్టే టైంకి మాత్రం ఆర్డర్ రావాలి. ఎన్ని గింజలు వేయాలి? నవధాన్యాలంట, పసుపు కుంకుమలంట. 3 రాళ్ళు పెట్టకూడదు, 7 రాళ్ళు 7 రాళ్ళు పెట్టకూడదు. దేనికి? 7 అంట, 7 పంట. బైబిల్ గ్రంథంలో 7 గురించి సంపూర్ణ సంఖ్య అని రాయబడిద్ది. నాకు తెలిసి క్రొత్త నిబంధనలో 56 సార్లు ఉంటుంది 7 గురించి. 7 అనే సంపూర్ణ వాక్యం గురించి 56 సార్లు ఉంటుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి విషయంలో ప్రార్థన చేయండి అని పౌలు గారు చెప్పారు. అయితే ఏ విషయంలో ప్రార్థన చేసినా కార్యం జరగదు అన్నప్పుడు ప్రార్థన చేయాలా వద్దా అన్నది నా ప్రశ్న. మీరు ఒక మాట చెప్పండి, మీకు ఒక కార్యం గురించి మీరు దేవుని దగ్గర విజ్ఞాపన చేశారు, దేవుడు డైరెక్ట్గా మీతో చెప్పాడు ఆ కార్యం జరగదు అని చెప్పేశాడు ఆయన, మీరు చేస్తారా చేయరా? ఎందుకు చేయాలి? అందుకే మీరు ఇలా చేస్తారని తెలిసి నేను ఫస్ట్ మాట చెప్పావు, ప్రార్థన చేయకపోవడం పాపం. మరి ప్రార్థన చేయకపోతే పాపమేగా, దేవుడే చేయొద్దు అన్నాడు. అక్కడ నువ్వేం చేసినా కార్యం జరగదు అన్నాడు. అలాంటప్పుడు ప్రార్థన చేయాలి. మీరు కన్ఫ్యూజ్ అయితే నేనేం చేయలేను. ప్రార్థన చేయకపోవడం పాపం అయితే, కార్యం జరగదని తెలిసినా ప్రార్థన చేయడం వల్ల ఆశీర్వాదం ఉంటుందా ఉండదా? ఈ భూలోకంలో ఉండకపోవచ్చు. దేవుడు మనకొక సింహాసనాన్ని ఇవ్వబోతా ఉన్నాడు, మనకొక స్థలాన్ని ఆయన సిద్ధపరుచున్నాడు. చూద్దామా? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, 10వ అధ్యాయం 21వ వచనం. ఒక్క నిమిషం. కాపర్లు పశుప్రాయులై చేయరు గనక వారు వర్ధిల్ల లేకుండా ఉన్నారు. ఎందుకు? విజ్ఞాపన చేయలేకపోతున్నారంట. చేయలేకపోక వర్ధిల్లలేకపోవడం ఒక ఎత్తు అయితే, ఇర్మియా గారికి ఏం చెప్పాడు అదే గ్రంథంలో? నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వెంత సువార్త ప్రకటించినా ఎవరు నీ మాట వినరయ్యా ఇర్మియా. కాబట్టి నువ్వు ఇది ఇప్పుడు పాయింట్లోకి వచ్చారు. విజ్ఞాపన అని అన్న మాటకు అర్థం ఏంటంటే, నువ్వు చచ్చేంత వరకు దేవుడు నీకు ఒక గురినిస్తాడు. మనకు గురి ఉందా లేదా క్రైస్తవులుగా? మనం ఏంటంటే పుడతాం, చస్తే పరలోకం వెళ్తాం. ఆ గురి ఉంటే మనం ఏం చేస్తాం? దాన్ని ముందు పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం.
దేవుడు ఇశ్రాయేలీలతో కూడా చాలాసేపు, చాలా రోజులు, చాలా సంవత్సరాలు ఇలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. వాళ్ళకి గురేంటయ్యానంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళు రావాలి అని అంటే వీళ్ళకి ఆటంకాలు వచ్చినాయా రాలేదా? అసలు ఆటంకాలు వాళ్ళకి కాదు వచ్చింది. వాళ్ళ పట్ల ప్రభు కార్యం చేస్తూ ఉంటే వీళ్ళు గమనించుకోలేకపోతూ ఉన్నారు. శ్రమల్లో నుంచి నడిపించిన యేసయ్య కానాను దేశానికి నడిపిస్తాడు కదా. ఈ మార్గంలో చాలామంది తప్పిపోయిన వాళ్ళు ఉంటారు. అందుకని ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, విజ్ఞాపన చేయకపోతే మీరు వర్ధిల్లరు, ప్రార్థన చేయకపోతే పాపం. ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి, ప్రతి విషయంలో విజ్ఞాపన చేయాలి. ఇక్కడ గట్టిగా మాట్లాడుకుంటే విజ్ఞాపన అంటే ఏంటంటే పట్టుదల కలిగి ప్రార్థించడమే. ఈరోజు ప్రార్థన గురించి 3 అంశాలు మాట్లాడుకున్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గాంధీ గారి దగ్గరికి ఒక తల్లి వచ్చిందనమాట. ఆమె ఏం చెప్పిందంటే, తాతగారు మా వాడు రోజు పంచదార తింటున్నాడండి అని చెప్పిందంట. ఏం బుద్ధిరా పంచదార తింటావు అని చెప్పేసి ఈయన అనుకోవాలా. సరే ఆమెతో చెప్పాడా? చెప్పలా. సరేనమ్మా రేపురా మాట్లాడదాం అన్నాడంట. సరే రేపు వచ్చింది. రేపు వచ్చి అమ్మ మానేడా అని అడిగాడా? అడగల. ఏంటమ్మా మళ్ళీ వచ్చావు అన్నాడంట. కొత్తగా రమ్మన్నది ఎవరు? గాంధీ గారే. తాత అసలు ఈయన మానలేదు, ఈ పిల్లోడు మళ్ళీ మేమేదో ఒక పని చేసుకుంటానున్నావయ్యా, అటక మీద పెట్టినా వీడు దొంగచాటుకొని వెళ్ళి తీసుకొని తింటున్నాడు అని చెప్పిందంట. ఇదేంట్రా అటక మీద పెట్టినా తింటున్నాడు అని చెప్పేసి అని ఆలోచించలా. ఈలోపు కొంతమంది పెద్దలు వచ్చారు, వాళ్ళతో మాట్లాడి అన్నాడంట గాంధీ గారు. అమ్మ మళ్ళీ రేపు రా అన్నాడంట. సరే కదా అని చెప్పి సమయం అయిపోతూ ఉంది. మళ్ళీ గాంధీ తాత రమ్మన్నాడని ఏమో చక్క పనులు చేసుకుంటుంటే ఈడు మళ్ళీ లోపలికి వెళ్ళి తింటానే ఉన్నాడు. తినేవాడిని పట్టుకొని వచ్చింది. ఈసారి ఈడు మూతి నిండా ఉంది, చేతి నిండా ఉంది, దులపకుండా తీసుకొని వచ్చిందంట ఆమె. జాగ్రత్తగా తీసుకొచ్చి గాంధీ గారు ఇదండి పరిస్థితి అనంటే, మానేరా అన్నాడంట. ఈ మాట చెప్పడానికి 3 రోజులు తెప్పించుకున్నావు ఎందుకయ్యా అని ఆమె అడిగితే, ఏమా అడిగి చెప్పే ముందు నేను చేయాలిగా. ఈ అలవాటు ఎవరికి ఉంది? గాంధీ గారు కూడా తినేవాడంట. మీకు అర్థమైందా? ఏదైనా మనం చేస్తే చెప్పాలి. పౌలు గారు కూడా ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు. ప్రార్థన ఏ విషయంలో చేయాలి? ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా ఉండి ప్రార్థించినట్లయితే దేవుడు కార్యాలు చేసే దేవుడు. కనుక ఈరోజు మనం నేర్చుకున్న అంశం ప్రార్థన చేయకపోతే పాపం. ప్రార్థన ఏ విషయాల్లో చేయాలి? ప్రతి విషయంలో చేయాలి. అది మీ ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, మీరు ఆశించిన విధంగా ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ప్రతి విషయంలో దేవునికి విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞత అర్పణలుగా మీరు అర్పించాలి. 3వదిగా ప్రార్థించకపోతే ఏమవుతాం? వర్ధిల్లలేం. విజ్ఞాపన చేయకపోతే వర్ధిల్లలేం. కాబట్టి ఈ 3 విషయాల గురించి దేవుడు మనతో పంచుకున్నాడు. కనుక ఈ విషయాల నిమిత్తమే ప్రార్థన చేసుకుందామా? దేవుడి ఈ వాక్యాన్ని మన జీవితంలో ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్.